నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ఇరాన్తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఫిబ్రవరి 28వ తేదీ నుంచి కువైట్ కానీ గల్ఫ్ దేశాలలో మనం చూసుకుంటే కానీ స్కూల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు, వ్యాపార సంస్థలు కావచ్చు, వివిధ రంగాలు మనం చూసుకుంటే కానీ మూసివేయబడ్డాయి అన్నమాట. ప్రస్తుతం కువైట్ దేశం సాధారణ స్థితికి వస్తుందని చెప్పేసి అధికారులు తెలియజేశారు. మే 3 ఆదివారం నుంచి మనం చూసుకుంటే కువైట్లో 100%తో మేము సామర్థ్యంతో పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పి కువైట్ అధికారులు తెలుపుతూ ఉన్నారు. ఇందులో భాగంగా కువైట్ ఆరోగ్య శాఖ అధికార ప్రతినిధి డాక్టర్ అబ్దుల్ ఆల్ సనాద్ గారు మాట్లాడుతూ, ప్రస్తుతం ఆరోగ్య సేవలు ప్రజలకు మేము 100% సామర్థ్యంతో అందించడానికి సిద్ధంగా ఉన్నాము. కువైట్లోని వివిధ విభాగాలలో 100% సిబ్బంది మరియు డాక్టర్లు కావచ్చు, నర్సులు కావచ్చు 100% సామర్థ్యంతో ఆదివారం నుంచి పనిచేస్తామని ప్రకటించారు. అలాగే మరోవైపు విద్యా మంత్రిత్వ శాఖ మే 3 ఆదివారం నుంచి కువైట్లో 10, 11, 12 తరగతులను ఓపెన్ చేస్తామని చెప్పి, అలాగే రాబోయే రోజుల్లో వివిధ దశల్లో కువైట్లోని అన్ని పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పేసి కువైట్ విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. మరోవైపు కువైట్లో ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిన విషయం అందరికీ తెలిసిందే. అలాగే దశల వారీగా మనం చూసుకుంటే కువైట్లోని వివిధ రంగాలు కావచ్చు, సంస్థలు కావచ్చు, ప్రభుత్వానికి సంబంధించిన కార్యాలయాలు కావచ్చు, స్కూల్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎయిర్పోర్ట్ కావచ్చు, దశల వారీగా తమ యొక్క కార్యకలాపాలను విస్తరిస్తాము, ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పేసి అధికారులు తెలుపుతూ ఉన్నారు. రాబోయే రోజుల్లో కువైట్ ఎయిర్పోర్ట్ కూడా దశల వారీగా అయితే పూర్తి స్థాయి సామర్థ్యంతో పనిచేయనుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.